కరెక్ట్ కాదు సార్. ఇది స్టేషన్ ముందట ఒక వ్యక్తి పోలెక్కుతున్నంటే మన పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు? స్టేషన్ ముందంటే గేటు ముందట గేటుకు 10 మీటర్ల దూరం కూడా లేదు. పండుగ ఉంది, వాతావరణం ఉంది, అంత అరగంట నుంచి మొత్తం పవర్ లేదు ఊరు మొత్తం. మనుషులు ఆయన పోలెక్తనే ఉన్నాడు. అటు సైడ్ పోయి నవ్వుతున్నారు పోలీసు వాళ్ళు. మనుషులు అద్దివ్వాల కారా మనుషులు ఏం మనుషులు మీరే చెప్పండి సార్. మీరే న్యాయం చేయండి సార్. మాకు సేపటి నుంచి వస్తున్నాయి నాకు. ఆయన ఏం చేస్తుండు అక్కడ వాడి నిలబడి 4-5 పోలీసు వాళ్ళు పక్కకుండి నవ్వుతున్నారు. మొత్తం వీడియో తీసుకుంటా. ఇదే నా డ్యూటీ. డైరెక్ట్ చేసేస్తాను పిలిపియాలి కదా మరి ఆన్ ద స్పాట్ లో. మరి పోలెక్కిన మనిషి అని పిలిపియన్నా లేదా మనిషిని? ఏం పిలిపిస్తున్నారు? దేనికోసం పిలిపిస్తారు? పిలిపియారు దొంగలా? లంచాలు తినుకుంటూ బతుకుతున్నారు ఇల్లు. మరి దేనికోసం ఉన్నారు మీరు? ఇప్పుడే మాట్లాడు. రారా బయట అందరికి కూర్చురా మాట్లాడదా. ఇక్కడ బ్రాహ్మణపల్లి విలేజ్ నుంచి నేను మాట్లాడుతున్నా. నా భార్య లవ్ మ్యారేజ్ సార్. ఇక్కడ బ్రాహ్మణపల్లి విలేజ్ నుంచి ఎప్పుడు జరిగినా పిఎస్ వాళ్ళకు ఫోన్ చేస్తూనే ఉన్నా. అందరికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూనే ఉన్నా. రెస్పాన్సిబుల్ పిఎస్ వాళ్ళు ఎవరు పట్టించుకోకొచ్చారు. సిఎస్ సార్ కూడా మాట్లాడినా, కమిషనర్ సార్కి మాట్లాడినా, నిజామాబాద్కి వెళ్ళినా, నిజామాబాద్ సిఏ సార్ కూడా కలిసిన, కమిషనర్ సార్ కూడా కలిసిన, అందరికీ మాట్లాడి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినా. కంప్లైంట్ తీసుకోకుండా ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏమనంటే మీ పిఎస్ వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అని ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా 100% మేము చేస్తామని చెప్తారు. కానీ ఇప్పటిదాకా ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. మా బాబు, మా కొడుకు ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇచ్చింది కానీ ఇప్పటిదాకా ఒక కంప్లైంట్ లేదు, ఏం లేదు సార్. అసలు ఏం చేయాలో అర్థం కాక పిచ్చలేసి చనిపోవాలనిపిస్తుంది. నాకు అసలు బతకాలని, అసలు నేను మానవునైనా నా ఒక్కరి ప్రయత్నం ఇట్లా ఉంటే ప్రజలు మొత్తం అసలు ఎవరున్నారు, ఏం చేస్తుర్రు? నా ఒక్కరి పరిస్థితి ఇట్లా ఉంటే ప్రజలు మొత్తం ఏం చేస్తుర్రు? నా ఒక్కడి ఇదని ఇయ్యాలి. నాకు ఒక పరిస్థితి వచ్చింది, ఇంకొకళ్ళకి ఇంకొక పరిస్థితి వస్తుంది. రేపన్నాడు వాళ్ళ ఫ్యూచర్ ఏంది? నా గురించి అంటే ఇప్పుడు నేను నచ్చిన కాబట్టి ఏదో బతికి ఇయ్యాల బయటపడ్డా. మీ తరపు నుంచి, మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళకు అందరికీ క్షమాపణ కొరకు సర్పంచ్ సాబ్ వచ్చారు. ఇక్కడ ఎడపల్లి మండలం నుంచి ప్రతి ఒక్కరు ఉన్న సర్పంచ్ సార్ అన్న వ్యక్తికి నేను వచ్చి నేను రాగానే ముస్తక్ సార్కి అడిగిన, ఏం సార్ ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు పట్టించుకోకుండా సార్ అంటే, ఎస్ఐ మేడంకు నేను మాట్లాడినా, నేను చెప్పినా, నేను ఎస్ఐ మేడంకు కంప్లైంట్ చేసిన, ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు రాలేరు, ఫోన్ రిఫ్యూజ్ చేయలేరు, మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా మేము ప్రయత్నించినాం. మీరు ఫోన్ చేస్తే కూడా ఎందుకు రెస్పాన్సిబిలిటీ కాకొచ్చారు? మీ పిఎస్ వాళ్ళతో కాకుంటే మాతో ఏమవుతుందని పిఎస్ వాళ్ళకి వచ్చి నేను ఇక్కడ అడిగిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఏం చేయలేం, మీరు ఏం చేసుకుంటావు, ఎవరు చెప్పుకోమని చెప్తేనే పిఎస్ వాళ్ళకు కూడా అడిగి తెలియజేసింది కూడా మీరు ఎక్కడన్నా చెప్పుకోండి అని చెప్పేసి ముస్తక్ సార్ కూడా నాకు అడిగిండు. నేను చెప్పిన దాని గురించి నేను 100% నేను తెలుసుకుంటే ఏం చేసుకుంటే నా మనసు బాధ అనిపించేసి నేను పోలు ఎక్కడం జరిగింది సార్. అందుకని మీరు దయచేసి మీరు ఏం న్యాయం చేస్తారని చెప్పేసి దాని గురించి నేను మనవి తీసుకుంటూ క్షమించండి సార్. ఏమైనా తప్పుంటే క్షమించండి సార్.